ఒట్టెందుకమ్మా, చెప్తున్నానుగా. మాట కాదు, నా మీదొట్టేయ్. ఏంటమ్మా నువ్వు? కంకణం తీయను, నీ మీదొట్టు, సరేనా? మనల్ని ఏదో చేయాలి అన్న వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారోనని భయంగా ఉంది నందిని. ఏం కాదులే వదినా, కంకణం తీయద్దు అని ఒట్టు వేయించుకున్నాను కదా. తీయరు కదా, అది తీయనంత వరకు ఆయనకే కష్టం రాదు. పూజలో కూర్చునే సమయంలో ఒంటి మీద ఆ పంచె తప్ప ఆభరణాలు ఏమీ ఉండకూడదు. అలాగే స్వామి. స్వామి, ఆభరణాలన్నారు, ఈ కంగణం ఉండొచ్చు కదా స్వామి? లేదు నాయనా, ఎలాంటి వస్తువులు ఒంటి మీద ఉండకూడదు. అలా ఉంచుకుని చేస్తే పూజాఫలం సిద్ధించదు. మరలా మనకే తిప్పి కొడుతుంది. కష్టాలకు మరిన్ని కష్టాలు తోడవుతాయి. అల్లుడు, స్వామీజీ చెప్పేది మన మంచి కోసమే కదా. నీ కష్టాలన్నీ కళ్ళతో చూసినట్టు ఎలా చెప్పాడో చూశావు కదా. ఆయన చెప్పినట్టు చెయ్యలుడు, నీ కష్టాలు తీరిపోతాయి. ఆ కంకణం కష్టం రాకుండా ఆపగలదు, అంతే. నీకోసం కష్టమే లేకుండా చేస్తానంటున్నాను కదా నాయనా. ఇంకా ఆలోచిస్తావు దేనికి? తీసే నాయనా. ఆలోచిస్తావింటల్లుడు, పూజ పూర్తయితే ఇక నీకు ఏ బాధ ఉండదు, మాకు ఏ బాధ ఉండదు. స్వామీజీ ఉన్నారు కదా, ఏమీ కాదు. తీసే అల్లుడు. తీసే నాయనా, బ్రహ్మ ముహూర్తం దాటిపోతుంది.
కంకణం తీయను. నీ మీదొట్టు. సరేనా? ఏమైంది అల్లుడు? ఈ కంకణం తీయనని నా చెల్లెలి మీద ప్రమాణం చేశాను. నా కష్టాలు తీరడం కోసం నా చెల్లెల్ని బాధ పెట్టలేను. తను చెప్పకుండా ఈ కంకణం నేను తీయలేను. నన్ను క్షమించండి. అల్లుడు అల్లుడు ఛ! అది ఒట్టు వేయించుకుందని మీకు వచ్చే ముందే ఫోన్ చేసి చెప్పానుగా స్వామి. వాడి చెల్లెలకిచ్చిన మాట కోసం నా మాటనే ధిక్కరిస్తాడని నేను అనుకోలేదురా. మరి ఇప్పుడు ఎలా స్వామి? ఆ కంకణం తీయకుండా నేను చేయగలిగింది ఏమీ లేదురా. మీ అన్నయ్య ఏం చేస్తారో ఏంటో. ఆ కంకణం విప్పనంత వరకు ప్రమాదం లేదు. నా మీద ఒట్టు వేశాడు కాబట్టి తీయడులే అని నమ్మకం ఉన్నా అన్నయ్య వచ్చే వరకు ఏం జరుగుతుందో అన్న భయం నాకు ఉంది. అన్నయ్య, పూజ ఎలా జరిగింది? బాగానే జరిగిందమ్మా. అమ్మయ్యా, అన్నయ్య నాకిచ్చిన మాట తప్పలేదు. దేవుడి దయ వల్ల కంకణం తీయలేదు. మనకు తెలియకుండా ఆయన్ని గుడికి తీసుకెళ్లిన బాబాయ్ సంగతి చూడాలి. పద. ఏం చేద్దాం వదినా? చెప్తాను, పద. బాబాయ్, ఇది మళ్ళీ ఇలా పిలిచిందంటే ఏదో ఉంది. ఏమ్మా? మొక్కు తీర్చుకున్నారా బాబాయ్? ఆ తీర్చుకున్నామమ్మా, అందుకేగా గుడికి వెళ్ళింది. అంత ఉదయాన్నే ఆయన్ని తీసుకుని గుడికి వెళ్లారు అంటే మీరు మా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమైంది. మరి నేను బ్రతికేదే ఈ కుటుంబం కోసం కదమ్మా. అవును, మా మావయ్యకి మనమంటే ఎంత ఇష్టమో. నా కోసం మావయ్య మొక్కుకున్నాడు కాబట్టే నేనీరోజు ప్రాణాలతో ఉన్నాను. మావయ్య రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో.
మన మధ్య రుణాలే ఉందిలేమ్మా. నా ఆలోచనలన్నీ మీ గురించే. ఎందుకు బాబాయ్ మేమంటే మీకు ఇంత ప్రేమ? ద్వేషించడానికి కారణాలు కావాలి గాని ప్రేమించడానికి ఎందుకమ్మా? స్వామి వివేకానందలాగా, మహాత్మా గాంధీలాగా బాబాయ్ కూడా గొప్ప మాటలు చెప్తున్నారు. అవును బాబాయ్, ఇంతకీ ఏ గుడికి వెళ్లారు? ఎక్కడ మొక్కులు తీర్చుకున్నారు? అంటే అది అమ్మా, ఆ మొక్కుబడి ఒక శాంతి పూజ లాంటిదమ్మా. అందుకే ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళాం. వదినా, మన గురించి ఇంతగా ఆలోచిస్తున్న మావయ్య కూడా ఏదో ఒకటి చెయ్యాలి. నాకేం చేస్తారులే అమ్మా. లేదు లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. నీ వల్ల కాదులేమ్మా. చెయ్యాలి అనుకుంటే చెయ్యలేనిది ఏమీ ఉండదులే బాబాయ్. అందరి విషయంలో అది కుదరదు. అదేంటో, నేనేదన్నా చెయ్యాలి అనుకుంటే చేసేస్తాను బాబాయ్. సరే చూద్దాంలే. చెప్పొదినా, మావయ్యని ఏం చేద్దాం? ఆ? అదే మావయ్యకి ఏం చేద్దాం? ఏం చేద్దాం? వద్దులేమ్మా. మీరు అలా అంటే నేను అలుగుతాను. ఏంటమ్మా నువ్వు మరీ మొహాడు పెట్టేస్తున్నావు? సరే ఏం చేస్తావు చెయ్యి. ఏం చెయ్యాలో ఆల్రెడీ ఆలోచించి పెట్టాను బాబాయ్. వచ్చిన దగ్గర నుంచి మీ గురించి ఆలోచించి ఆలోచించి చివరికి పక్షవాతంతో బాధపడుతున్న నా అన్నయ్యకి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నా. స్వామీజీని అడిగితే చెల్లెలుగా మీ అన్నయ్య గురించి నువ్వే మొక్కుకుని పూజ చేయించమ్మా అన్నారు. అందుకే మా అన్నయ్యకి త్వరగా పక్షవాతం తగ్గాలి అని మొక్కుకున్నాను. మరి పూజ చేయించాలి అంటే అన్నయ్యని తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టాలంట బాబాయ్. అమ్మో, మెలిక పెట్టిందిగా ఇది. చెప్పు బాబాయ్, ఆ, అన్నయ్యని ఎప్పుడు తీసుకొస్తారు? ఎప్పుడు పూజ చేయించమంటారు? చెప్పు మావయ్య. మా కోసం ఇంత చేసిన నీకోసం ఈ పూజ చేయించాల్సిందే. మావయ్య, బావని తీసుకురా. అలాగేనమ్మా, అలాగే తీసుకొస్తాను. సరేనా? సరేనా? ఇంక మేము ఆ పూజ జరిపించే పనిలో ఉంటాం బాబాయ్. అన్నయ్యని త్వరగా తీసుకురండి. తీసుకొస్తానమ్మా, వెళ్ళండి. బాబాయ్, మళ్ళీ ఏమైందమ్మా? ఒకవేళ మీరు వెళ్ళటం కుదరకపోతే నాకు చెప్పండి బాబాయ్, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను. అబ్బా, ఎందుకమ్మా? నేను తీసుకొస్తానని చెప్పానుగా. నేను తీసుకొస్తానమ్మా, మీరు వెళ్ళండి. సరే బాబాయ్, వెళ్ళండమ్మా, వెళ్ళండి. రా నందిని. వీళ్ళు నన్ను ఆడుకుంటున్నారు, నేను వీళ్ళని ఆడుకుంటున్నారు, నాకు అర్థమై చావట్లేదు. ఇతను ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. హాయ్. హాయ్. ఈసారన్నా మీరు ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూశాను. మళ్ళీ నన్ను మర్చిపోయారు కదూ? అదేం లేదులేండి. అమ్మయ్యా, మర్చిపోలేదుగా, అది చాలు. ఎలా ఉన్నారు? బాగున్నాను. నో డౌట్ మీరు బావుంటారు. ఒకసారి పలకరించాలని ఫోన్ చేశాను. ఈ టైంలోనా ఫోన్ చేసేది? మరీ ఇంత రాత్రిపూట పరామర్శించాలా? గుడ్ నైట్ చెప్దామని ఫోన్ చేశానండి. దానికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. SMS చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నేను
టెక్నాలజీని అంతగా వాడనండి. ఏం చదువుకోలేదా? అర్థమైందిలేండి. మంచి నిద్రలో ఉన్నారు, డిస్టర్బ్ చేశాను. ఓకే, సారీ. గుడ్ నైట్. హలో, ఎలాగో డిస్టర్బ్ చేశారు కదా, ఎందుకు చేశారో చెప్పండి. గుడ్ నైట్ చెప్దామని చేశాను, చెప్పేశాను. అంతేనా? ఆ, అలా అంటే కప్పు కాఫీ 4 మాటలనే డైలాగ్ ఈ టైంలో చెప్తే బాగుండదు కదండి. ఏమండి, ఏంటి? అక్కడ ముత్యాలేమన్నా రాలాయా? లేదే. ఏ? ఆ, అక్కడేదో రాలినట్టు సౌండ్ వినిపిస్తే. మ్మ్. మీకు చాలా వినిపిస్తున్నాయి బాబు, ముందు విషయం చెప్పండి. నిజం చెప్తున్నానండి, నిజంగా సీరియస్గా నిద్రపోతున్నానండి. టప్మంటూ ఒక అమ్మాయి అరుపు, ఆ వెనకాల 4 రౌడీలు. చూస్తే ఆ అమ్మాయి మీరు. హ్మ్. ఉలిక్కిపడి లేచానండి. అది కలే కదా అని మళ్ళీ పడుకుందాం అనుకున్నానండి. ఈ లోపల ఒక అనుమానం వచ్చిందండి, ఫోన్ చేశానండి. ఏమనుమానం? ఈ రోజు కూడా అర్ధరాత్రి పూజలేవైనా ఉన్నాయా, లేదా ప్రశాంతంగా పడుకొని నిద్రపోవచ్చా అని అడుగుదామని. అలాంటి అర్ధరాత్రి ప్లాన్స్ ఏం లేవుగా? అయ్ బాబోయ్, అది మీ నవ్వా? ముత్యాలు రాలినట్లే ఉందండి. చాలండి. థ్యాంక్స్ అండి బాబు. మీరు కోపంగా అలా మాట్లాడేసరికి టెన్షన్లో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా మాట్లాడేశాను. చిన్నపిల్లాణ్ణి, మీరు మరీ అలా కోపడకండి, భయపడతాను. అవును పాపం, 10 మందిని కొట్టే పసిపిల్లలు. సరే, ఇంకేంటి? ప్రోగ్రామ్ ఏం లేదుగా? లేదులేండి. అయితే గుడ్ నైట్. అది ఏంటి ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు, గుడ్ నైట్. కట్టుకున్నది కారం వేస్తే ఉంచుకున్నది ఉలవచారేసిందని అంత కష్టపడి నీ మేనల్లుడిని అక్కడ దాకా తీసుకెళ్తే అలా ట్విస్ట్ ఇచ్చాడేంది అల్లుడు. అయిపోయింది మావా, ఇక నాకు నమ్మకం పోయింది. మనం వీళ్ళని ఏమీ చేయలేం. మెల్లగా నాకు కూడా అదే అనుమానం వస్తుంది అల్లుడు. అయినా వీళ్ళమ్మ కడుపు కాదా, వీళ్ళ అదృష్టం ఏంది అల్లుడు. చావు వెంటబడి తరుముతున్నా తప్పించుకొని తిరుగుతున్నారు. ఏం చేద్దామన్నా కుదరట్లేదుగా మావా. పిలవగానే వచ్చాడు, మన పని అయిపోయింది అనుకున్నా. ఏందో అల్లుడు, అదృష్టం అలా తలుపు తట్టి ఇలా వెళ్ళిపోతుంది. హే, ఇక నా వల్ల కాదు మావా. 2 దారులున్నాయి. ఒకటి బ్యాగ్ సర్దుకుని కేరళ వెళ్ళిపోవటం, 2 వాళ్ళని వరుసపెట్టి నరికి పారేయటం. తేడా పోతే పాత భయంతో మామూలు ఇచ్చాయినా నిన్ను బతికిస్తారు. అదే నరగటాలు చంపటాలైతే జైలుకు పోయి కూర్చోవాలి. ఏది బాగుంటుందో నువ్వే చూసుకో. అంటే కేరళ వెళ్ళిపోమంటావు మావా? మనం కేరళ వెళ్ళటం కాదలుడు, వాళ్ళనే పైకి పంపించే దారి చూద్దాం. ఇంకా అలాంటి నమ్మకం నీకుందా? ఉందా అంటే ఉందని అనిపిస్తుంది. కాస్త ఓపిక పట్టలుడు, వాళ్ళు మనము తేల్చుకుందాం. ఏమోయ్యా, కాఫీ తాగారా? కాఫీనా? పచ్చి మంచినీళ్ళు కూడా తాగబుద్ధి కావట్లేదు అల్లుడు. ఏమైంది? బాధ అల్లుడు, బాధ. 26 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పుకి బాధ.
జరిగిపోయిన వాటిని గురించి తలుచుకుని బాధపడి ప్రయోజనం ఉంది మావయ్య. అది మర్చిపోయేంత మామూలు తప్పు కాదు అల్లుడు. ప్రతిరోజు బాధ పెడుతుంది, కానీ ఈ రోజు ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది. మిమ్మల్ని అంతగా బాధ పెట్టి ఆ తప్పు ఏంటో నాకు చెప్పండి మావయ్య. చెబితే నువ్వు బాధపడతావు, అలా అని చెప్పకుండా ఉండే విషయమూ కాదు. నా దుర్మార్గానికి మీ అమ్మా నాన్న బలైపోయిన రోజు రేపే అల్లుడు. ఆ రోజు నేను చేసిన పాపానికి దేవుడు నన్నెందుకు శిక్షించలేదో, నన్ను ఇంకా ఎందుకు బతికిస్తున్నాడో అర్థం కావట్లేదు అల్లుడు. హఠాత్తుగా బాబాయ్కి ఇంత మంచి బుద్ధి రావడం ఏంటి? చనిపోయిన మీ అమ్మా నాన్నల మీదో మీ మీదో ప్రేమతో మాత్రం ఈ కార్యక్రమం చేయడు. దేనికోసం వదినా మావయ్య ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఆస్తి కోసమే ఇదంతా.